హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నిన్నటిదండి, శుక్రవారంది. పొద్దున్నే ఇంకా వాకిలైతే తుడిచేసుకుని పేడ తెచ్చిందండి మా అమ్మ. పేడతో అయితే కల్లాపేసుకుంటున్నాను. కల్లాపేసుకున్నాక ముగ్గు అయితే పెట్టుకున్నానండి. ఈరోజైతే మెలికల ముగ్గు అయితే వేసానండి నేను. మెలికల ముగ్గు అయితే నేను ఎప్పుడు వేయలేదండి, ఇప్పుడే వేసాను. అసలు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు నేర్చుకోలేదు, ఎప్పుడు నేర్చుకోవాలనిపించలేదండి. ఎప్పుడు చుక్కల ముగ్గు అలాగే డిజైన్ వేస్తాను, కానీ ఈ మెలికల ముగ్గు కూడా రాదండి నాకైతేని. మా అమ్మ అయితే వేస్తుంది, చాలా పెద్ద పెద్దవి వేస్తుంది మా అమ్మ అయితేని. ఇంకా చిన్న ముగ్గు అయితే నేర్పమ్మా, నేను వేస్తాను శుక్రవారం అని అయితే చెప్పానండి. మా అమ్మ అయితే ఇంకా 5 చుక్కలు ఒకటి వచ్చేదాకా అయితే ఇంక ఈ ముగ్గు అయితే నేర్పించిందండి. ఇంకా చాలా కష్టం అనిపించింది, కానీ సింపుల్గానే ఉంది నేర్చుకుంటేనే. ఇలా అయితే నేర్చుకుని రంగులు అయితే రుద్దానండి, చాలా బాగుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి అబ్బా, బాగా నచ్చుతుంది. ఈరోజు మిక్సీ దుమ్ము పట్టేసిందండి మాది. మిక్సీ గ్రైండర్ కూడా చాలా ఇంకా ఇప్పుడు కొన్నట్టు అలా నీట్గా అయితే చేసాను, చాలా బాగుంది. లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది కదా, ఒకసారి లాస్ట్ వరకు చూసేయండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు నేను పెట్టిన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి. ఈ మధ్య ఎందుకో తెలియదు, వ్యూస్ అనేది బాగా తగ్గిపోయినాయి, అర్థం అవ్వట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఫుల్గా చూడండి అబ్బా. ఇక్కడ అయితే మిక్సీలో అయితే వేస్తున్నానండి కారపొడి చేయడానికి. కారం దోశ వేద్దామని కారం దోశ అయితే వేసామండి. ఈరోజు అయితే చాలా బాగుంది. ధనియాలు, ఎండుమిరకాయలు అలాగే వేపేసుకుని ఎల్లుల్లిపాయలు, జీలకర్ర కొంచెం అవన్నీ కలిపి వేపేసానండి. మిక్సీలో అయితే వేస్తున్నాను. చాలా బాగుందండి కారం దోశ కూడాని. ఇంకోండి కారపొడి అయితే వేసాను. ఇప్పుడైతే దోశ వేసుకుందాము. దోశ పైన అయితే ఈ పొడి వేసుకుందాము. చాలా టేస్ట్ అనేది చాలా బాగుందండి దోశ అనేది. దోశ వేస్తున్నాను చూడండి, చాలా బాగా వచ్చింది క్రిస్పీగా, ఇంకా చాలా టేస్ట్ అనేది ఉన్నదండి. ఈ దోశ అయితే తినేసాక మిక్సీ అయితే శుభ్రం చేశానండి, చాలా బాగా వచ్చింది, నీట్గా అయిపోయింది. ఇంకా కొన్నప్పుడు అలా ఉంది అలా ఉందండి మిక్సీ గ్రైండర్ కూడాని. చాలా బాగుంది, లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది. దోశ అయితే ఇలా వేసేసాను కదండి, దానిపైన అయితే కొద్దిగా కారం పొడి అయితే జల్లానండి. టేస్ట్ అనేది ఇంక చెప్పక్కర్లేదు, అంత టేస్ట్గానే ఉందండి. ఇలా అయితే జల్లుకుని ఒకసారి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి కారం దోశ, చాలా బాగుంది. మనం ఇంకా దీంట్లోకి చట్నీ ఏం అక్కర్లేదండి, కారపొడి ఉంటుంది కదా దాంతోనే తినేయచ్చు. ఇంకోండి నేను ఇలా అయితే తినేస్తున్నాను, చాలా బాగుంది, సూపర్గా ఉంది టేస్ట్ అనేది. ఇప్పుడైతే మిక్సీ శుభ్రం చేస్తాను, చూసేయండి. ఇప్పుడైతే మిక్సీ గ్రైండర్ అయితే శుభ్రం చేద్దాం అనుకుంటున్నానండి. చాలా దుమ్ము పట్టేసింది గ్రైండర్ మిక్సీ కూడాని. చూడండి చాలా చెత్తగా ఉంది గ్రైండర్ కూడాని. ఇప్పుడైతే చాలా నీట్గా అయితే చేసేస్తాను, చూపిస్తాను చూడండి. ముందుగా కొద్దిగా వంట సోడా అయితే తీసుకున్నానండి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుందాము, నిమ్మకాయని వేసుకోవచ్చండి. కొద్దిగా క్లాత్కి అద్దుకుని ఇలాగైతే తుడిసేసుకోవాలండి. చెత్త చెదారం అంతా పోతుంది, నీట్గా అయిపోతుంది. దీని మీద మరకలు అన్నీ పోతాయి. లేకమ్మా మా అమ్మాయి అడ్డం వచ్చింది. ఇది కొన్ని ఎక్కువ సంవత్సరాలు ఏమో అవ్వలేదండి, 2 సంవత్సరాలు అవుతుందంటే. అందుకే బాగా మురికైతే లేదు, కొంచెం అయితే ఉంది. ఇప్పటికప్పుడు కొంచెం తుడిచేసుకుంటాము. ఇంకా ఈసారి అయితే మీకైతే చూపిద్దామని ఇంకెలా వదిలేస్తానండి. మళ్ళీ చూపిస్తాను. లోన మనం చెయ్యి అయితే దొరక కాబట్టి వేస్ట్ బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్ ఎట్టి ఇలా అంటే లోన్దంతా వచ్చేస్తుందండి, చెత్త అనేది నీట్గా అయిపోతుంది. ఈ నిప్పుల్లో కూడా అనొచ్చు.
ఇలా మొత్తం చెత్త అంతా వచ్చేస్తుంది చూడండి. ఇదిగోండి. ఎంత చెత్త ఉందో చూసారా. ఇలాగైతే శుభ్రం చేసుకోండి మీరు కూడా. నీట్గా అయితే అయిపోతుందండి. ఇలాగైతే ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. లోన ఎంత చెత్త ఉందో చూడండి. మనకు అసలు కనిపించదండి ఇది. లోన చెత్త అనేది ఇలాగ వచ్చేస్తుందండి. మళ్ళీ వంట సోడా ఎట్టి క్లీన్ చేస్తాను. ఇలాగ లోన చెత్త కూడా ఉంటుంది కదండి, ఇనుపులు ఎట్టి లాగితే వచ్చేస్తుంది. మళ్ళీ అయితే చూపిస్తాను మీకైతే. మిక్సీకి అయితే బాగా వంట సోడా అయితే పట్టించేసానండి. కొంచెం అలా వదిలేద్దాము. తర్వాత అయితే ఒక క్లాత్ ఎత్తి తుడుచుకుందాము. ఇప్పుడైతే గ్రైండర్ అయితే శుభ్రం చేస్తున్నానండి. దీనికి కూడా వంట సోడా ఎట్టి ఒక క్లాత్ ఎట్టి తుడిసేస్తున్నాను. కొంచెంసేపు ఉంచేసి అప్పుడైతే తడిగుడ్డ ఎట్టి తుడుచుకుంటాను. నీట్గా అనేది వస్తుంది. మళ్ళీ అయితే చూపిస్తాను. గ్రైండర్ చూడండి ఎంత మురికైతే పట్టేసింది చూడండి. మొత్తం ఇలాగ అప్లై చేసుకుని తర్వాత అయితే మళ్ళీ తుడుచుకున్నాము. ఒక గుడ్డు పెట్టుకుని అయితే రెండింటికి పట్టించేసానండి. ఇప్పుడైతే పొయ్యి కాడ కూర వేసుకున్నాను. పప్పు బీరకాయ అదొకసారి చూసేసి వచ్చేసి అప్పుడైతే తడుపుట్టేసి చూసేసుకుందాము. చూపిస్తాను చూసేయండి. పప్పు బీరకాయ అయితే వండుతున్నానండి. అది కొంచెం అలాగా వంట సోడా పెట్టాం కదండి, కొంచెం నానిలోపు కూర అయితే ఉడికిపోతుంది. ఇప్పుడైతే వండేసుకుంటున్నాను. బీరకాయ ముక్కలు అయితే వేస్తానండి. పప్పు అయితే ఉడికిపోయింది. కూర అయితే వండేసానండి. ఇప్పుడైతే మిక్సీ అయితే శుభ్రంగా తడిగొట్టేసి తుడిసేసుకున్నాము. నీట్గా అయిపోద్దండి. చాలా కొత్త మిక్సీలా వచ్చేసింది చూడండి. చాలా నీట్గా వచ్చేసింది. కొన్నప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు అలాగే ఉంది. ఇలాగైతే తుడిసేసుకోండి. వారానికి ఒకసారి తుడుచుకున్నా చాలా నీట్గా ఉంటుంది. ఇంకా ఎప్పుడు కొన్నట్టు ఉంటుందండి. ఇప్పుడు మిక్సీలు అస్సలు పనిచేయట్లేదండి. మా పాత మిక్సీ ఉండేదండి, అదైతే చాలా సంవత్సరాలు వచ్చింది. 15 సంవత్సరాల దాకా వచ్చింది. ఇప్పుడైతే ఇదైతే కొన్ని 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మిక్సీలు గమ్మును పోతున్నాయండి. అప్పుడులా ఉండలేదు. చూడండి లోన్ అంతా మురికంతా ఉదిరిపోయింది. ఎంత నీట్గా వచ్చిందో. కొన్నప్పుడు అయితే ఇలాగే ఉందండి మా మిక్సీ. ఇప్పుడు కూడా అలాగే ఉంది. ప్రతి వారం కూడా ఇలాగే క్లీన్ చేస్తానండి. అందుకే అలా ఉంటుంది. వైర్ కూడా తడిగుడ్డెట్టి తుడిసేసుకుందాము.
చూడండి చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే గంట కూడా తుడిసేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో రెండు కూడాని. దీనికి కవర్లు కూడా కొడతాను, మళ్ళీ కవర్లు తోడినప్పుడు అయితే చూపిస్తాను. మిక్సీకి అయితే కొడతానండి. మిక్సీకి కవర్ తోడితే కుట్టి కొడతాను, మిషన్ మీద కొడతాను, మళ్ళీ చూపిస్తాను మీకు. కుట్టినప్పుడు వేసి తొడిగినప్పుడు కూడా చూపిస్తాను. ఇంకోండి ఇలాగైతే శుభ్రం చేసుకోండి, నీట్గా ఉంటాయి మిక్సీ అనేది, గ్రైండర్ అనేది. చూడండి ఎంత కొత్తగా ఉందో. లోన్ కూడా అస్సలు మట్టి లేకుండా భలే నీట్గా వచ్చేసింది. కవర్ తోడినప్పుడు అయితే చూపిస్తాను మళ్ళీ మీకైతేని. మిక్సీకి అయితే కవర్ అయితే కుట్టేసానండి. కవర్ పెట్టడం వల్ల చెత్త అనేది ఉండదు. ఇంకోండి ఇలాగైతే కుట్టేసాను. మిషన్ మా చేతిలోనే ఉంది కాబట్టి కుట్టేసానండి. ఇప్పుడు తొడుగుతాను, చూపిస్తాను, చూసేయండి. మనకు కావాల్సినప్పుడు తీసుకుని అయితే వేసుకోవచ్చండి. ఇలాగ ఎక్కడైనా స్టోర్ చేసుకుని పెట్టేసుకోవచ్చండి. మనం వాడుకున్నప్పుడు తీసుకుని కవర్ తీసుకుని పెట్టేసుకుంటే చెత్త అనేది ఉండదు. ఇలాగైతే ఒకసారి అయితే ట్రై చేసేయండి. బాగుంది కదా ఈ ఐడియా. కూర అయితే తాలింపు పెట్టేసానండి. పప్పు బీరకాయ వేడివేడి అన్నం వేసుకుని అయితే తినేస్తాము. ఇప్పుడైతే మిక్సీ అయితే తుడిచేసుకుందామండి. తడిగుడ్డ అయితేని వేడిగా పొయ్యి మీద పెట్టేసి ఇప్పుడైతే వెళ్ళిపోదాము. అన్నం కూర వేడివేడిగా ఉంటుందండి ఇలా పొయ్యి మీద పెట్టేసుకోవడం వల్ల. ఇప్పుడైతే వెళ్ళిపోదాం పదండి.